పాలన నుండి మరి రజాకార్ల దౌర్జన్యాల నుండి విముక్తి విమోచనం కలిగిన దినంగా సెప్టెంబర్ 17ను మనం పండుగ జరుపుకుంటా ఉన్నాం. మరి అనేక పోరాటాలు చేశారు అమరులైనటువంటి వారు. రజాకార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేశారు, అమరులయ్యారు. వాళ్ళందరినీ కూడా స్మరించుకోవాల్సిన దినం సెప్టెంబర్ 17. మరి మనకు 1948లో భారతదేశంలో ఈ హైదరాబాద్ నిజాం పరిపాలిస్తున్నటువంటి హైదరాబాద్ సంస్థానం మొత్తం కూడా విలీనమైనటువంటి రోజు. మరి ఇది ఎవరో దయదలిస్తే వచ్చింది కాదు, మనం పోరాటం చేశాం. అనేక మంది మహనీయులు పోరాటం చేశారు. అదేవిధంగా అప్పుడున్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మరి ఉక్కు పాదం మోపి మరి మెడలు వంచి నిజాం యొక్క మెడలు వంచి సాధించుకున్నటువంటి ఈ యొక్క హైదరాబాద్ ఏదైతే నిజాం సంస్థానం ఉందో ఆ ప్రాంతం అంతా కూడా మరి ఆ ప్రాంతంలో ఇప్పుడు కొంత మహారాష్ట్రలో కొంత కర్ణాటకలో ఉంది. వాళ్ళు అధికారికంగా విమోచన దినోత్సవం జరుపుకుంటూ ఉన్నారు. కానీ మనం మాత్రం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 74 సంవత్సరాల నుండి దీన్ని చరిత్రను మరుగుపెట్టే ప్రయత్నం చేసింది. మరి తర్వాత వచ్చిన కేసీఆర్ గారు కూడా ఇది విమోచన దినోత్సవం కాదు, ఇది జాతీయ సమైక్యత దినం అని చెప్పి ప్రకటించడం జరిగింది. ఇది అమరవీరుల స్ఫూర్తిని అవమానం చేసినట్టు అవుతుంది, అమరవీరుల చరిత్రను వక్రీకరించినట్టు అవుతుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే గతంలో మరి మన ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో జరిగినటువంటి అన్యాయ సంఘటనలు బట్టలు కూడా తీసి బతుకమ్మ ఆడించినటువంటి పరిస్థితి. అదేవిధంగా బైరానపల్లిలో 84 మందిని వరుసగా నిలబెట్టి బుల్లెట్తో కాలిస్తే ఒక్కొక్క బుల్లెట్కి ఎంతమంది చనిపోయారు లెక్కించినటువంటి పాశవికమైన దాడి జరిగినటువంటి చరిత్ర, ఈ రక్త చరిత్ర నిజాం చరిత్ర. మరటువంటి చరిత్రను వక్రీకరించే ప్రయత్నం ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వం చేస్తూ ఉంది. కేవలం ఎంఐఎంకు తొత్తులుగా మారి రజాకార్ల వారసులైనటువంటి ఎంఐఎంకు తొత్తులుగా మారి వాళ్లకు మనందరినీ బానిసలుగా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది. అందుకే ఈరోజు అమిత్ షా గారు మరి దీనికి అఫీషియల్గా అధికారికంగా ప్రకటించాలనే ఉద్దేశంతో మరి ఈరోజు అమిత్ షా గారు కూడా వస్తూ ఉన్నారు. అమిత్ షా గారి సమక్షంలో మరి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అద్భుతంగా భారతీయ జనతా పార్టీ జరుపుకుంటా ఉంది. మా కేసీఆర్ గారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇది ఈ సమైక్యత దినం కాదు, ఇది విమోచన నిజాం సర్కార్కి వ్యతిరేకంగా పోరాటం తెచ్చి స్వాతంత్రం తెచ్చుకున్న దానికి అమరవీరుల స్ఫూర్తిగా వచ్చినది. కాబట్టి దీన్ని తెలంగాణ విమోచన దినోత్సవంగా ప్రకటించాలని మేమందరం డిమాండ్ చేస్తాం.